గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర్ సవార్కర్ సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ కానిక్ సెక్షన్ హైపర్బోలా. ఇక్కడ మహాభారతంలో శకుని యొక్క తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకుని కౌరవుల చెంతకు చేరి వాళ్ళ చేత ఈ ఈ పాచికలు ఆడించి పాండవులను రెచ్చగొట్టి మొత్తం కౌరవ వంశ నాశనానికి దారితీసింది. ఇదంతా మీకు తెలుసున్న విషయమే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దేశంలో ఈ మత మార్పిడుల ద్వారా ఈ దేశంలో హిందూ జనాభా తగ్గించి డెమోగ్రఫీ మార్చివేసి ఈ దేశానికి విచ్ఛిన్నానికి విదేశీ శక్తులు కుట్రలు పన్నడం జరిగింది. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం దీనికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటు మన దేశంలో విదేశీ శక్తులకి మన దేశంలో అంతర్గత కలహాలు సృష్టించడానికి వేరే మార్గం లేక పక్క దేశమైనటువంటి మయన్మార్ ప్రభుత్వం, అమెరికాలో ట్రంప్ 1.0 తోటి మనకు మంచి సంబంధాలు ఉండేవి. అదే సమయంలో ఇక్కడ మయన్మార్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కొలదీసి అక్కడ మిలిటరీ పరిపాలన ఒక పప్పెట్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ వెస్టర్న్ మీడియా ఎప్పుడూ కట్టుకథలు అల్లుతూ ఉంటుంది. ఈ కట్టుకథలు చైనా మీద తోసివేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ కుట్ర జరిగింది విదేశీ శక్తులు, అమెరికా నుంచి జరిగింది. ఇది దేశ ప్రజలు గమనించాలి. ఇక్కడ ఈ మయన్మార్లో కొంతమంది అమాయకుల్ని మతాల్ని మార్చి ఈ సరిహద్దు ద్వారా మణిపూర్లో ఇన్ఫిల్ట్రేటర్స్ చొప్పించి మన దేశంలో మత కలహాలు సృష్టించడం జరిగింది. ఇదే మణిపూర్ యొక్క వైలెన్స్కి ప్రధాన కారణం. ఇది దేశ ప్రజలు గమనించాలి. ఇక్కడ నేను ఈ క్రైస్తవ సోదరులకి ముఖ్యంగా విన్నవించదలుచుకున్న విషయం, మీరు కొంతమంది ఫాస్టర్స్ వాళ్ళ మత ప్రచారాన్ని మత ప్రబోధాన్ని మానివేసి కొంతమంది ఫాస్టర్లు చాలా అగ్రెసివ్గా రెచ్చగొట్టడం జరుగుతోంది క్రైస్తవ సోదరుల్ని. ఇది అంతా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఎక్కువైపోయినాయి చర్చిల్లో. ఇది క్రైస్తవ సోదరులు గమనించాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. ఈ దేశంలో కుట్రలు, ఈ మతాలు ఏదైతే ఉన్నాయో, వేరే దేశాల నుంచి వచ్చిన మతాలు ఏదైతే ఉన్నాయో, ఈ మతాలని అడ్డం పెట్టుకుని ఈ దేశంలో అంతర్గత మత కలహాలు సృష్టించి ఈ దేశ అంతర్గత భద్రతకి సావర్నిటీకి ఒక ఛాలెంజ్గా తీసుకుని ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలించి ఈ దేశ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది దేశ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఒక రిఫ్లెక్షన్ అనే ఒక తెలుగు ఛానల్, అమోఘ్ దేశ్ముఖ్, ఈయన ఒక సంత బయోటెక్ డైరెక్టర్, ఫౌండర్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన్ని ఇక్కడ ఒక ప్రశ్న అడగడం జరిగింది అమోఘ్. అసలు ఈ కమ్యూనిజం అనేది ఎందుకు ఈ దేశంలో మొత్తం మొత్తం తుడిచిపెట్టిపోయింది అని అడగడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాధానం, ఈ చేతివేళ్ళు 4 ఒకలా లేవు, ఇక్కడ చిన్న వేలుంది, ఈ చిన్న వేలు ఎదగడం మానేసి ఈ 3 వేలుని కట్ చేసేసింది, అందుకే మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయిందని ఒక మంచి ఉదాహరణ ఆయన తెలియచేయడం జరిగింది. ఇది దేశ ప్రజలు గమనించాలి. మనం ఎదగడం మానేస్తున్నాము పక్క మతాల మీద ఆరోపణలతోటి. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది హిందువులు ఈ ప్రాక్టీస్ చేసేటటువంటి ఈ మతాన్ని విమర్శిస్తూ కొంతమంది విదేశాల నుంచి వచ్చి డబ్బుతోటి ఈ మైనారిటీని రెచ్చగొట్టడం జరుగుతోంది.
ఇదంతా మైనారిటీలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు చర్చ్ ఫాదర్స్ ఎవరైనా సరే మత బోధన మానేసి ఇటువంటి రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలు చేసినప్పుడు మీరు తప్పనిసరిగా అడ్డుపడాలని నా మనవి. ఎందుకంటే దేశ అంతర్గత భద్రతా సమస్యలు రాబోతున్నాయి. ఇటు విదేశాల నుంచి కొంతమంది ఫాస్టర్స్ని డబ్బుతో కొనివేసి మన దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి వీళ్ళని ప్రేరేపించడం జరుగుతోంది. ఇది మీ పాస్టరు వే ఆఫ్ టాకింగ్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి వాడి యొక్క మీరు మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. మత బోధన మానివేసి వేరే మతాలని, హిందూ మతాలని క్రిటిసైజ్ చేస్తూ హిందూ మతం మీద మిమ్మల్ని రెచ్చగొట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక తెలంగాణకు చెందినటువంటి ఒక పాస్టరు మాట్లాడుతున్నాడు. అజయ్ బాబు ఏదో వీడి పేరు. వీడికి కొంచెం తోలు మందం ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కొంచెం క్రైస్తవ సోదరులు ఇతన్ని కొంచెం దూరం పెట్టాలని నా మనవి. ఎందుకంటే ఈ దేశంలో మత సామరస్యం పాడైపోవడానికి ఇటువంటి వెధవలే కారణం. దయచేసి క్రైస్తవ సోదరులందరూ గమనించాలి. మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే నేను ఇంకొక విషయం మీకు విన్నవించదలుచుకున్నాను. ఏమిటంటే ఒక పాస్టర్ మాట్లాడుతూ హిందువులు బ్రతకడానికి డబ్బులు లేక ఒక వాళ్ళ మహిళల్ని, అమ్మాయిల్ని వేరే వ్యభిచార గృహాలకి అమ్మేసుకుంటున్నారు. ఈ పరిస్థితి గమనించినటువంటి కాటన్ దొర అనే ఒక పాస్టరు ఈ ఈ రాజమండ్రిలో ధవళేశ్వరంలో బ్యారేజీ నిర్మించడం జరిగింది. ఇదే ఈ రోజున ఇంత పచ్చదనం రావడానికి కారణమైంది. ఒక పాస్టరు ఇంత అద్భుతాన్ని చేశాడు మన దేశంలో అని ఈ ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక ఇంజనీర్ ఈయన్ని పాస్టర్ని చేసేసాడు ఇతను. ఇది గమనించాలి. అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, ఏం మాట్లాడుతున్నాడు. అందులో ఒకడు రమేష్ అని ఒక ప్రొఫెసర్. వీడు ఎప్పుడు భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తూ ఉంటాడు. వీడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇతను చెప్పింది ఏమిటంటే, మా నాన్న గోచిగుడ్డ పెట్టుకున్నాడు, నాకు బ్రిటిష్ వాళ్ళే సంస్కృతి సంప్రదాయాలు నేర్పి నాకు ప్యాంటు వేసుకోవడం నేర్పాడు, ఇంగ్లీష్ నేర్పాడు అని మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ ప్రొఫెసర్ రమేష్కి నేను చెప్పదలుచుకున్న విషయం, మీరు ఈ సమాజంలో విషబీజాలు నాటం మానివేయండి. అసలు మీ నాన్న గోసిగుడ్డ పెట్టుకున్నాడు, మీ తాత గోసిగుడ్డ పెట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చింది బ్రిటిష్ పరిపాలన. ఇది తెలుసుకొని మాట్లాడాలి. మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలు ఇంత నాశనం అయిపోవడానికి గోసిగుడ్డ స్టేజ్ మీరు ఈ గోసిగుడ్డ మైండ్ సెట్లోంచి బయటికి రావాలి. ఇటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా ఇదే నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. దయచేసి క్రైస్తవ సోదరులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ అంతర్గత భద్రతకి సమస్యలు మీ ద్వారా సృష్టించబడుతున్నాయి. మణిపూర్ ఒక ఉదాహరణ. ఇది ఇతర రాష్ట్రాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు క్రైస్తవ పాస్టర్లు చేస్తున్నారు. ఇదంతా క్రైస్తవ సోదరులు గమనించాలి. మీరు మత సామరస్యానికి సహకరించాలి. ఇదే నా విన్నపం. మీరందరూ కలిసికట్టుగా రావాలి. నరేంద్ర మోదీ గారి సంకల్పం ఏదైతే ఉందో వికసిత్ భారత్, దీనికి మీరందరూ సహకరించి మన దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని ముందుకు మాతో పాటు మీరు ఎదగాలి, మీతో పాటు మేమే ఎదగాలి. ఎప్పుడో జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంత కొన్ని కులాలు అణగదొక్కబడ్డాయని మాట తీసుకుని పదే మాట్లాడుతూ ఈ కొంతమంది దళితుల్ని న్యూనత భావంలోకి నెట్టివేయబడుతోంది. ఒకే మాట పదే మాట్లాడడంతో వీళ్ళు ఒక డిఫెన్స్లో పడిపోతున్నారు. దయచేసి దళిత సోదరులకి నేను విన్నవించదలుచుకున్న విషయం, మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. మీ జీవితాల్లో మార్పు వస్తాయి. మీరు ఈ దేశంలో అగ్రకులాలు మీకు, లేకపోతే బ్రాహ్మణులు మీకు శత్రువులు కాదు. మీకు మీరే శత్రువులు తయారు చేసుకుంటున్నారు. వేరే మతాలకు వెళ్ళిన వాళ్ళు మీ తరపున మాట్లాడుతూ ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. దయచేసి హైందవ దళిత సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెచ్చగొట్టే ప్రకటనలో, ఈ ట్రాప్లో మీరు పడవద్దు.
ఈ దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఇరాన్ ఈ రోజున ఈ పరిస్థితుల్లోకి రావడానికి కారణం విదేశీ శక్తులు. అక్కడ అక్కడ దేశ అధినేత కొన్ని దశాబ్దాల క్రితం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని నేషనలైజ్ చేయడం జరిగింది. ఇది కిట్టని ఇంగ్లాండ్ ఆ దేశం మీద కుట్ర పన్ని అతని మీద సమాజంలో వ్యతిరేకత సృష్టించి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి వేరే ప్రభుత్వాలు రావడం, తర్వాత ఈ మత ఛాందసవాదం పెరిగిపోయి ఆ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున మన దేశంలో ఉన్నవి హ్యూమన్ రిసోర్సెస్. ఈ హ్యూమన్ రిసోర్స్ని ఏ విధంగా నాశనం చేయాలి, వీళ్ళ యొక్క యూనిటీని ఎలా నాశనం చేయాలి అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని మన దేశం మీద మన హ్యూమన్ రిసోర్సెస్, మన యొక్క ఈ టాలెంట్ ఏదైతే ఉందో దీన్ని నాశనం చేయడానికి విదేశీ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఇది దేశ ప్రజలు గమనించాలి. ఇదే ఈ రోజున నేను మీకు విన్నవించదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై హింద్.